సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరు పట్టణంలో ఉన్న వారందరూ కూడా పల్లెబాట పట్టారు. సో ఈ నేపథ్యంలో బస్సులు రవాణా శాఖతో పాటు ఇటు రైళ్లు కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. చుట్టూ కూడా సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతా ఉంది. ఎటు చూసినా కూడా అన్ని ప్లాట్ఫామ్స్ పై జనాలు ఆ ట్రైన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటు చూసినా కూడా ఈ నేపథ్యం సంక్రాంతి వచ్చినట్టు చాలు పట్టణంలో ఉన్న అందరూ కూడా వారు కూడా పల్లెబాట పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ట్రైన్లలో రిజర్వేషన్ దొరక్క ఒకసారి జనరల్ బోగిలోనే ఎక్కి నిలబడైనా సరే ఈసారి ఇంటికి చేరుకోవాలనే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రైల్వే ఎందుకంటే చాలా ఈజీగా నమ్ముకుంటారు ఉంటారు. ఎందుకంటే చాలా వారి జర్నీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. ఈ బస్సులలో ఈ ట్రావెలింగ్లో చాలా సమయం పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఈ ట్రైన్లనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం మీద సుమారుగా 40 నుంచి 50% వరకే రైల్వే స్టేషన్ రెడీ అవ్వడం జరిగింది. అయినా కూడా ఇక్కడ నుంచి చాలా వరకు రైళ్లు మొదలవుతూ ఉంటాయి. ఇటు ఎక్కువ శాతం లింగంపల్లి నుంచి మొదలైన ఈ ట్రైన్స్ అన్ని కూడా సికింద్రాబాద్ నుంచి మీదుగా చెర్లపల్లి వెళ్తా ఉన్నాయి. కొన్ని మేజర్ ట్రైన్స్ అయితే చెర్లపల్లి నుంచి ఉన్నాయి. కానీ మోస్తారుగా ఇప్పుడు సంక్రాంతిగా స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా ఇప్పుడు ఇటు లింగంపల్లి నుంచి మొదలై సికింద్రాబాద్ మీదుగా ఇటు ఆంధ్ర వైపుకు వెళ్తా ఉన్న ట్రైన్స్ అన్ని కూడా వెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నియర్ బై ఉన్న వారందరూ కూడా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆశ్రయిస్తారు. సో ప్రయాణికుల రద్దీ మాత్రం సమయానికి నిమిషానికి ప్రయాణికులు పెరుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? మీ జర్నీ ఎక్కడికి వెళ్తా ఉన్నారు? విశాఖపట్నం. ఏంటి మరి టికెట్లు బుక్ చేసుకున్నారా లేకపోతే ఎలా వెళ్తా ఉన్నారు? టికెట్లు బుక్ చేసుకున్నాం, ముందే బుక్ చేసుకున్నాం. ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నారు టికెట్స్? అదే 2 months బిఫోర్ 2 months ఓపెన్ దురంతో రేట్స్ యాజ్ పర్ రేట్స్ ఓన్లీ, ఎక్కువ ఏం పడలేదు. ఎలా ఉండబోతుంది మరి సంక్రాంతి సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? మరి మీ ఊర్లో ఎలా చేసుకోబోతా ఉన్నారు మీ సంబరాలు? ఫర్ సెలబ్రేషన్స్ ఓన్లీ వీఆర్ గోయింగ్. సో డెఫినెట్లీ సెలబ్రేషన్స్ విల్ బి వెరీ ఎక్సలెంట్. ప్రయాణికులందరూ కూడా మరి ఇక్కడ నుంచి పండగ పూట సిటీని వదిలిపెట్టి ఎంత కష్టమైనా సరే ఈ సిటీని దాటి ముందైతే ఊరు బాట పడతారు. ఊరు నుంచి ఊర్లో పడ్డాక వారి పండగ సెలబ్రేషన్ ధూమ్ధామ్గా ఉంటా ఉంటాయి. ఊరు దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఇంకా సేపట్ల సమయంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అందరూ కూడా అక్కడ దిగి రోడ్లపై దిగి ఇక్కడి నుంచి వారి లగేజ్ తీసుకొని ట్రైన్ల ప్రయాణం కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. భారీ లగేజ్లతో వెళ్తూ ఉన్నారు ప్రయాణాలకి. మరి పండగ వేళ ఒకసారి మహిళను చూడొచ్చు, ఎంత వెయిట్ తలపై పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏం లెక్క చేయరు. ఉన్న కాడికి ఒక 10 నుంచి 20 జతలు మంచికి పెట్టుకొని ఈ ఊర్లో ప్రయాణం పడుతూ ఉంటారు. వారందరూ కూడా ఇక్కడి నుంచి కదిలే సమయానికి ఇక్కడ ట్రైన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రయాణం ఎక్కడికండి మీది? తణుకు. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఎప్పుడు బుక్ చేసుకున్నారు టికెట్స్ అన్ని కూడా? 2 months. ఇప్పుడు బుక్ చేసుకుంటే దొరికే అవకాశం ఉంది ఏమన్నా? జనరల్ టికెట్ లేదా? సో ప్రయాణికులు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు వారి ప్రయాణాలని. మరి ట్రైన్ల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి లగేజ్లు నింపుకొని వెళ్తా ఉన్నారు. ఊరు నుంచి వచ్చేటప్పుడు లగేజ్లు ఇంకా బరువే పెరిగేటట్టు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి పిండి వంటలు కావచ్చు, వారి ఎమోషన్స్ కావచ్చు క్యారీ చేస్తారు. మరి రైళ్లు కూడా సిద్ధంగా అయిపోయి ఉన్నాయి. అందరూ కూడా రైళ్లలో ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రయాణికులు కోసం ఆ ట్రైన్లన్నీ కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్లో. సుమారుగా 2 నెలల క్రితం అందరూ కూడా రిజర్వేషన్ చేసుకున్నారంట. మరి ఎలా వెళ్తున్నాం? ఎక్కడికండి మీ జర్నీ? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? కాకినాడ. సుమారుగా ఎప్పుడు బుక్ చేసుకున్నారు టికెట్స్ అన్ని కూడా? మేము ముందు ఒక 5 days ముందు బుక్ చేసాము. స్పెషల్ ట్రైన్స్ లో లేకపోతే కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సుమారుగా ఇంత లగేజ్ ఎంత మంది వెళ్తున్నారు? ఇద్దరు. ఇంత లగేజ్ ఎందుకని? మరి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి కదా. నేను అక్కడ ఉండిపోతా. ఇక్కడే ఉండిపోతారా? ఒక few days ఉండి వెళ్ళేస్తా. ఒక 1 week 2 weeks అలా ఉంటా. మరి ఎలా ఉండబోతుంది సంక్రాంతి సెలబ్రేషన్ మీ కాకినాడలో? ఎలా ఉండబోతా ఉన్నాయి? టాప్ లేచిపోద్ది. ఇవే ఉంటాయి స్పెషల్ మీ ఊర్లో అంటే? మా ఊర్లో స్పెషల్స్ అంటే కోడి పందాలు, ఇంకా చుట్టాలు, ముగ్గులు పోటీలు, సంక్రాంతి, హరిదాసులు అన్నీ బాగుంటాయి. రేపు మార్నింగ్ అరౌండ్ 6:30 7 ఆ టైంకి వెళ్తాం. వచ్చినప్పుడు ఇంకేమైనా బ్యాగ్స్ పెరిగే అవకాశం ఉన్నాయా? ఎక్స్ట్రా బ్యాగేజ్ లేకపోతే ఇలాగే ఉంటాయా? ఆబ్వియస్లీ పెరుగుతాయి. ఇంటి నుంచి వస్తున్నామంటే ఇంకా ఎక్కువ పిండి వంటలు, చుట్టా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్లోత్స్, అండ్ అక్కడ నుంచి ఇంకా స్పెషల్స్ ఉంటాయి, అన్నీ కూడా తెచ్చుకుంటాం కదా. ఉంటున్నాం కదా. మరి ఆ లగేజ్లు కూడా అంతే బాగా పెరుగుతూ ఉన్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు వెళ్ళినా కానీ లగేజ్ వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే వారి చుట్టాలకి వారి బంధువులకి బట్టలు తీసుకెళ్ళడం కానీ ఇంకేమన్నా కావచ్చు. మరి భారీ లగేజ్తో ట్రైన్లలో వెళ్తా ఉన్నారు. ట్రైన్లు కూడా సిద్ధమైపోయింది. మరి రైల్వే శాఖ కూడా కొన్ని ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని ప్రత్యేక ట్రైన్స్ వేసినా కూడా ఈ సంక్రాంతి సమయంలో ఏవి కూడా సరిపోవు, అంత కిక్కిరిసిపోతూ ఉంటారు.
ఫ్లోటింగ్ చూస్తూ ఉన్నాం కంటిన్యూస్గా జనాలు ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. నిమిషంలోకి సుమారుగా ఒక 50 నుంచి 60 మంది స్టేషన్లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. మరి ఇంత రద్దీ సమయంలో మరి ప్రయాణికులను ఎలా ప్రజలు ఎక్కడికి నీ ప్రయాణం? రాజమండ్రి మరి ఎప్పుడు బుక్ చేసుకున్నారు? జనరల్ టికెట్ టికెట్ తీసుకున్నా. మరి ఎలా ప్రయాణికులు అంత రద్దీగా ఉంది, ఎలా ఏం చేస్తాం, వెళ్ళాలి కదా ఎమర్జెన్సీ అయితే పండక్కి. సీట్ అని ఉంటుందా, నిలబడే ఛాన్స్ అని ఉంటుందా లోపల? ట్రై చేయొచ్చు, ట్రై చేస్తారు. ట్రై చేస్తా. మరి సుమారు ఎన్ని గంటలు పడుతుంది జర్నీ? మార్నింగ్ 7-8కి దిగిపోతాం, ఏ ట్రైన్? 9 గంటలకి. ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకొని ఎలా వెళ్దాం అనుకుంటున్నాం మరి సంక్రాంతి? ఏం చేస్తాం, పోవాలి పండక్కి అయితే. చాలా మంది బైక్స్ ఇలా వెళ్తా ఉన్నారు. లిమిట్ వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లాంగ్ అయిపోతుంది అని వెళ్తలేము. ఎక్కడ ఊరు? ఈస్ట్ గోదావరి. ఎలా ఉండబోతున్నాయి మరి మీ సెలబ్రేషన్? సెలబ్రేషన్ అంట కోడిపండాలు, పేకాట్లు, డాన్స్లు అన్ని. మరి ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్న టికెట్ లేకపోతే ఏ దొరుకుతుంది ఎక్కేసినా. మీ జర్నీ ఎక్కడ, ఏ ఊరు వెళ్తున్నారు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. టికెట్స్ బుక్ చేసుకున్నారా లేకపోతే ఎలా వెళ్తారు? ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి, 3 months బ్యాక్ బుక్ చేసుకున్నాం. ఏ ట్రైన్కి వెళ్తున్నారు? గరీబ్ రాజ్ అండి. ఎలా ఉండబోతున్నాయి మరి మీ సెలబ్రేషన్స్ ఆంధ్రాలో ఈసారి గతంలో పోలిస్తే? ఎప్పుడు బాగుంటాయి, ఈ సంవత్సరం ఇంకా బాగుంటాయి అనుకుంటున్నాం. ఓకే. సో ఎన్ని రోజులు ఉండబోతా ఉన్నారు మరి? 1 week అండి. 1 week లాంగ్ ట్రిప్ వేశారు. రైట్, ప్రస్తుతం మనతో పాటు రైల్వే అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. సుమారుగా ఎంతమంది పబ్లిక్ వస్తా ఉన్నారు, ప్రయాణికులు ఎన్ని టికెట్స్ ఎలా అవుతున్నాయి, మరి ఎలా ఉంది పబ్లిక్ క్రౌడ్, ఎలా ఉంది? రైల్వే స్టేషన్ అధికారులు ఏమంటా ఉన్నారు? రైల్వే అధికారులు మంచిగా సహకరిస్తున్నారండి. పబ్లిక్ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంది. అందరికీ టికెట్లు మరి చెప్పి ఇచ్చి మేము పిలిచి టికెట్లు చెప్పి ప్లాట్ఫామ్, కొంతమంది తెలియని వాళ్ళకి వచ్చిన ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది, ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుంది అని అడుగుతుంటే కూడా వాళ్ళకి అన్ని చెప్పి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం అందరికీ పబ్లిక్. ఎందుకంటే ఈ ఫెస్టివల్ సీజన్లో సికింద్రాబాద్ స్టేషన్ అంటేనే ఎప్పుడు రష్ చాలా ఉంటుంది. కాబట్టి మనము పబ్లిక్ సహకరిస్తారంటే వాళ్ళకు కూడా మనకు రైల్వే ఎంప్లాయీస్ అందరూ మాకు మంచి కోఆపరేట్ చేస్తున్నారని పబ్లిక్ లోపల ఇది అవుతుందండి. అందుకోసమే ఇక్కడ మేము తిండి తిప్పలు కూడా మనము అన్నము సరిగా దాని గురించి కూడా ఆలోచిస్తలేము. ఫస్ట్ ఏంటంటే మన పబ్లిక్ సేవ చేద్దామని ఆలోచనలో ఉన్నామండి మేము. ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ కాకుండా సరే జనరల్ టికెట్ అనేది తీసుకొని ప్రయాణాలు స్టార్ట్ చేస్తా ఉన్నారు, వారి ఊరి పాట పడతా ఉన్నారు. ఈరోజు 12వ తారీఖు ఇలా ఉంది, 13వ తారీఖు అందరూ కూడా సెలవులు తీసుకుంటా ఉంటారు. ఆ రోజు రాత్రికి ఎలా ఉండబోతుంది రద్దీ, ఇంకా దీనికి డబల్ ఉండబోతుందని కూడా రైల్వే శాఖ చెప్తా ఉంది. మరి మీ ప్రయాణాలు ఎలా ఉన్నాయి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా వెళ్తున్నారు, మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కెమెరా పర్సన్ కోటేశ్వర్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.